So I'm going to break down some myths on psychologists. సో సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఇద్దరు సేమ్ అని అనుకుంటారు, కాదండి, దే ఆర్ నాట్ ద సేమ్. సో సైకాట్రిస్ట్ అయితే మెడిసిన్ ప్రొవైడ్ చేస్తారు, మరి సైకాలజిస్ట్ అయితే థెరపీస్ కానీ, కౌన్సిలింగ్స్ కానీ, గైడెన్స్ కానీ, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టెక్నిక్స్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ వన్ సెషన్ మాత్రమే సైకాలజిస్ట్ తో ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ అండ్ ద సైకాలజిస్ట్. ఓన్లీ మెడిసిన్ మాత్రమే వర్క్ అవుతుంది అని చెప్పని అనుకుంటారు. రెస్ట్ థెరపీకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదా అనుకుంటారు. నో అండి, నాట్ ఎట్ ఆల్. ఇఫ్ దెర్ ఈస్ అ నీడ్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ అ కౌన్సిలింగ్ సెషన్స్. ఓన్లీ మ్యాడ్ పీపుల్, క్రేజీ పీపుల్ మాత్రమే వెళ్తారు వీళ్ళ దగ్గరికి, పిచ్చి ఉంటేనే వెళ్తారు అనుకుంటారు. లేదండి, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, రొటీన్ లైఫ్ కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు అటెండ్. అడ్వైజెస్ మాత్రం ఇస్తారు సైకాలజిస్ట్ అని అనుకుంటారు. నో, నాట్ ఎట్ ఆల్. బియాండ్ అడ్వైజెస్ మీకు వస్తాయి. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ మెంటల్ హెల్త్. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ ఫాలో అస్ అండ్ డ్రాప్ ఎ మెయిల్ టు అస్. థ్యాంక్ యూ.